బిర్యానీ ప్రేమికులు ఆ స్మెల్ చూస్తే ఆగలేరు. అది ఎక్కడైనా సరే, ఎలా ఉన్నా సరే ఎగబడి మరీ తినేస్తారు. అలాంటి ప్రేమికుల్ని క్యాష్ చేసుకునేందుకు ప్రతి గల్లీలో చోటా మోటా బిర్యానీ సెంటర్స్ పుడుతూనే ఉంటాయి. అయితే చెన్నైలో ఉన్న కొన్ని సెంటర్స్ ఇప్పుడు బిర్యానీ తినేవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెట్టే వారికి తక్కువ రేటు, రుచిగా ఉందని ఆశపడే వారికి కడుపులోకి క్యాట్స్ని పంపిస్తున్నారు. అర్థం కాలేదా? అయితే ఒక లుక్ వేయండి. మద్రాసులో మటన్ బిర్యానీ కేవలం 50 రూపాయలు మాత్రమే అంటూ వెలసిన టిఫిన్ బండ్లు ఇప్పుడు అక్కడికి వచ్చి తినేవారికి షాక్ని తెప్పిస్తున్నాయి. మటన్ బిర్యానీ తక్కువ రేటుకి వస్తుంది కదా అని ఆశపడి తింటే అందులో మటన్ ఉండదు, పిల్లి మాంసం ఉంటుంది. ఇది అక్షరాల నిజం. చెన్నైలో రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ బిర్యానీ సెంటర్స్ వేడివేడిగా రుచిగా బిర్యానీని తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తక్కువ రేటు, అందులోనూ త్వరగా వెళ్ళిపోవాలి అని అనుకునే చిరుద్యోగులు, అక్కడ పనిచేసేవారు ఇలాంటి బండ్ల మీద తినడం అనేది అలవాటుగా మారిపోయింది. అందుకే దీన్ని క్యాచ్ చేసుకోవాలనుకున్న కొందరు దోపిడీదారులు పిల్లులను పట్టుకుని వచ్చి వాటిని మటన్ పీసులా కట్ చేస్తూ బిర్యానీలో గుడ్డు చప్పుడు కాకుండా కలిపేస్తారు. అచ్చం పిల్లి మాంసం అయితే అనుమానం వస్తుంది కాబట్టి అక్కడక్కడ మటన్ పీసులు కూడా పెడతారు. అందుకే మీకు బిర్యానీ అంతా మటన్ బిర్యానీ టేస్ట్ వచ్చినా నిజానికి అందులో ఉండేది పిల్లి మాంసమే. ఇప్పుడు మ్యామ్ మ్యామ్ అనే బిర్యానీ బండ్లు చెన్నైలో విపరీతంగా సేల్స్ను దక్కించుకోవడంతో ఇటీవలే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కన్నుపడింది. వాళ్ళు ఈ రేటుకు బిర్యానీ ఎలా అమ్ముతున్నారా అని పలు కోణాల్లో ఆలోచించగా మద్రాసులో క్యాట్స్ రోజు రోజుకు తగ్గిపోవటాన్ని గమనించారు. సర్వేలో పిల్లులు మాయం అవుతున్నట్లుగా, ఎవరో వచ్చి ఎత్తుకుపోతున్నట్లుగా కొన్ని ఏరియాల నుంచి కంప్లైంట్ చేశారు. దీంతో అసలు నిజానిజాలు బయటకు వచ్చాయి. కొన్ని సెంటర్స్లో నేరుగా పిల్లి మాంసాన్ని ల్యాబ్లో పరీక్షించిన ఫుడ్ క్వాలిటీ కంట్రోలర్ బోర్డు ఈ బిర్యానీ సెంటర్స్ని కొన్నింటిని సీజ్ చేసింది. కార్మికులకు, చిన్న ఉద్యోగులకు ఇలాంటి బిర్యానీ సెంటర్స్ ఆకలిని తీరుస్తుంటాయి. రేట్లు మండిపోతున్న ఈ రోజుల్లో కేవలం 50-60 రూపాయలకే ప్లేటు నిండా బిర్యానీ వస్తుందని ఆశగా వెళ్ళిన వాళ్ళకి లేనిపోని రోగాలు ఎదురవుతున్నాయి. సో ఫ్రెండ్స్, చెన్నైలో ఇలాంటి సెంటర్స్కి వెళ్ళి తినే ముందు ఒక్కసారి ఆలోచించండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈగల్ మీడియా ఇలాంటి కార్యక్రమాలను ఎన్నింటినో మీకు అందిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like and subscribe Eagle Media Works.